దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 154. పని మనిషి మాటలకి కూడా శక్తి చిర్రెక్కిపోయి సామ్రాట్ మీద కోపంతో స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తుంటుంది. సామ్రాట్ కూతుర్ని మీద పడుకోబెట్టి జోకొట్టి నిద్రపుచ్చి తిరిగి తనని బెడ్ మీదకి పడుకోబెడుతుంటాడు. సామ్రాట్ని కోపంగా చూస్తూ, ఏంటి సామ్రాట్ ఇదంతా అంటూ శక్తి గట్టిగా అరుస్తూ వస్తుంది. ఇష్, ఏంటి అలా అరుస్తున్నావు? నా కూతురు ఇప్పుడే నిద్రపోయింది. తన నిద్ర డిస్టర్బ్ అవుతుంది పేయింగ్ గెస్ట్ గారు అంటాడు వెటకారంగా. ఏయ్, ఏంటి ఆ పిలుపు? నన్ను అలా పిలుస్తున్నావేంటి అని అంటూ సామ్రాట్ ఉన్న సైడ్కి వస్తుంది. మీరు ఈ ఇంటికి పేయింగ్ గెస్ట్ కదా, అందుకని అలా పిలిచాను పేయింగ్ గెస్ట్ గారు అంటాడు. శక్తికి కోపంతో ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. మీరు పేయింగ్ గెస్ట్ కాదు అంటే చెప్పండి, ఎప్పట్లా మామూలుగా పిలుస్తాను పేయింగ్ గెస్ట్ గారు అంటాడు అదే వెటకారంతో. నేను పేయింగ్ గెస్ట్ని, డబ్బులు ఇచ్చే నేను మీ ఇంట్లో ఉంటున్నప్పుడు నేను పేయింగ్ గెస్ట్ని అవుతాను కదా అంటూ ఒత్తి పలుకుతుంది. ఇట్స్ ఓకే పేయింగ్ గెస్ట్ గారు అంటూ అక్కడున్న ఒక బుక్ తీసుకుని తిరిగేస్తూ పడుకుంటాడు. శక్తి అక్కడ కూర్చొని కోపంగా ఆ బుక్ తీసి అవతలకు వేస్తుంది. నేను బుక్ చదువుతుంటే మీకేమైంది పేయింగ్ గెస్ట్ గారు అని అడుగుతాడు. అబ్బా, మాటకు ముందు మాటకు తర్వాత అలా పిలిచి నాకు ఇరిటేట్ తెప్పించుకు సామ్రాట్. నేను చేసిన వంటలు తినొద్దని నువ్వే ఆంటీకి వినోద్కి చెప్పావు కదా అంటూ వేలు చూపిస్తూ అడుగుతుంది. అవును, చెప్పాను. పేయింగ్ గెస్ట్లు ఇంట్లో ఉంటారు కానీ ఇలా అందరికీ వంట చేసి పెడుతూ బాధ్యతో వ్యవహరించరు. అందుకని నీ వంట ఎవ్వరిని తినొద్దని చెప్పాను అంటాడు. ఇదంతా నాకు నచ్చడం లేదు అంటుంది చిరాకు పడుతూ. ఏది నచ్చడం లేదు? నువ్వు పేయింగ్ గెస్ట్‌గా ఉంటాం నచ్చటం లేదా అని అడుగుతాడు కళ్ళు ఎగరేస్తూ. అది కాదు అంటుంది కోపంగా. ఏది కాదు అని అడుగుతాడు ఐబ్రోస్ రైజ్ చేసి చూస్తూ. నేను చేసిన వంటలు మీరు తినకపోతే నాకు కోపం వస్తుంది అంటుంది. నాకు నిద్రొస్తుంది అంటాడు సీరియస్‌గా. హా? అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది. నువ్వు నీ స్థానంలోకి వెళ్ళి పడుకుంటే ఇక నేను కూడా పడుకుంటాను పేయింగ్ గెస్ట్ గారు అని అంటాడు యువతల వైపుకు తిరిగి పడుకుంటూ. ఛ, నేనంటే లెక్క లేకుండా ప్రవర్తిస్తున్నాడు అని తిట్టుకుంటూ పింకీకి మరో పక్కకు వచ్చి పడుకుంటుంది. చాలాసేపు సామ్రాట్ని మనసులో బండ బూతులు తిట్టుకుంటూ మధ్యలో ఉన్న కూతురి మీద చెయ్యి వేసి పడుకుంటుంది. శక్తి నిద్రపోయిందని నిర్ధారించుకున్న సామ్రాట్ తన వైపుగా తిరిగి నిద్రపోతున్న తనని చూస్తూ, "హ్మ్, నువ్వు మా దారిలోకి రావటానికి ఎన్నో రోజులు పట్టేలాగా లేదులే" అని అనుకొని పాప మీద వేసిన తన చేతి మీదగా నెమ్మదిగా చెయ్యి ఆనిచ్చి పడుకుంటాడు. టైం నైట్ 11 అవుతుండగా భరత్ కోసం ఎదురు చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న సౌమ్య అలాగే టేబుల్ మీద వాలి పడుకొని నిద్రపోతుంటుంది. భరత్ ఫుల్గా తాగి మత్ మందు మత్తుతో లోపలికొస్తాడు. నిద్రపోతున్న సౌమ్యను చూసి, ఈ పెళ్ళాం ఎందుకు ఇక్కడ కూర్చుంది అని అనుకొని దగ్గరికి వెళ్ళి తన పక్క చైర్లో కూర్చుంటాడు. అసలే అమాయకురాలైన సౌమ్య నిద్రలో ఇంకా అమాయకత్వంతో ముద్దుగా కనిపిస్తుంటే మత్తులో ఉన్న భరత్ కళ్ళు తన వైపుకి కట్టిపడేస్తుంటాయి. కానీ ఆ మత్తులో కూడా భీష్మించుకొని తన మీద కోపం తెచ్చుకుంటూ, ఏయ్ సౌమ్య అంటూ తన భుజం తట్టి లేపాడు. దాంతో సౌమ్య మేలుకొని, వచ్చావా బావా అంటూ టేబుల్ మీద పెట్టిన తల లేపి కూర్చుంటుంది. నువ్వేంటి ఇక్కడ కూర్చొని నిద్రపోతున్నావు అని అడుగుతాడు. బాగా తాగి వచ్చాడని అర్థమయ్యి
బాధపడుతూ, "నీకు భోజనం పెట్టడానికని నీకోసమే ఎదురు చూస్తున్నాను బావా" అంటుంది. "నీ భోజనం నాకొద్దు" అంటూ కోపంగా లేస్తాడు. సౌమ్య కూడా లేచి, "భోజనం తినకుండా ఉండకూడదు బావా. పైగా బాగా తాగి ఉన్నావు. ఇలా భోజనం చేయకుండా తాగుతూ కూర్చుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. దయచేసి కొంచెమైనా భోజనం చేయి" అని అంటూ భరత్ చేయి పట్టుకుంటుంది. "ఏయ్! నన్ను తాకుతావేంటి? వదులు" అంటూ విసిరిగా తన దగ్గర నుంచి చెయ్యి విడిపించుకుంటాడు. "సరే బావా, నేను నిన్ను తాకనులే. నా మీద ఉన్న కోపం భోజనం మీద చూపెట్టకు బావా. దయచేసి కూర్చో" అంటూ రిక్వెస్ట్‌గా అడుగుతుంది. భరత్‌కి కూడా ఆకలిగా అనిపించడంతో, "సరే పెట్టు" అంటూ విసిరిగాని చెప్పి కోపంగా చైర్‌లో కూర్చుంటాడు. హమ్మయ్య! అని అనుకొని సంతోషపడి భరత్ ముందు ప్లేట్‌లో భోజనం వడ్డిస్తుంటుంది. భరత్‌కి ఇష్టమైనవి ఏవో తెలుసుకొని మరి ఇష్టమైన వంటలు చేసి ప్లేట్ నిండా వడ్డించింది. భరత్ భోజనం కలిపి తింటున్నాడు. టేస్ట్ గురించి ఏమంటాడో అని ఎదురు చూస్తూ నిలబడుతుంది. మధ్య మధ్యలో అయిపోయిన కర్రీస్ అని వడ్డిస్తూ నిలబడింది. భరత్ భోజనం పెట్టింది పెట్టినట్టుగా తింటున్నాడు కానీ టేస్ట్ గురించి ఏమీ చెప్పకపోవడంతో చూసి, "భోజనాలు ఎలా ఉన్నాయి బావా" అని నెమ్మదిగా అడుగుతుంది. భోజనాలు రుచిగా ఉన్నా బాగున్నాయని చెప్పలేక, "నీ మొహంలా ఉన్నాయి" అంటాడు కోపంగా. ఆ మాటకి నొచ్చుకుంటుంది. "ఒక్కటి కూడా టేస్ట్ లేదు. ఏదో తినాలని తింటున్నాను" అంటాడు ముద్దల మీద ముద్దలు మింగుతూ. భరత్ అలా అంటున్నా పెట్టిన భోజనం తృప్తిగా తింటున్నందుకు సౌమ్య సంతోషపడుతుంది. కొద్దిసేపటికి భరత్ భోజనం ముగించి ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకొని హ్యాండ్ తుడుచుకోవడం కోసం నాప్కిన్ కోసం చూస్తుంటే అది కనిపించవు. సౌమ్య తన చీర కొంగుని అందించి, "తుడుచుకో బావా" అంటుంది. ఆ కొంగుని కోపంగా చూసి జేబులో నుంచి కర్చీప్ తీసుకుని తుడుచుకొని ఆ కర్చీప్ని తన మొహం మీద విసిరేస్తుంటే సౌమ్య అది క్యాచ్‌లాగా పట్టుకొని, "వంటలు ఎలా ఉన్నాయో నిజం చెప్పొచ్చు కదా బావా" అంటుంది. "నీ మొహంలాగా ఉన్నాయని చెప్పాను కదా" అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, వెళ్తున్న భరత్‌ని చూస్తూ, "నేను చదువురాని మొద్దునే కావచ్చు కానీ నా మొహం మాత్రం అందంగానే ఉంటుంది కదా బావా! అంటే వంటలు నా మొహంలాగా ఉన్నాయంటే నా వంటలు బాగున్నాయే కదా అర్థం" అని అడుగుతుంది. ఆ మాటకి వెనక్కి తిరిగి చురుగ్గా చూస్తూ, "చదువు రాకపోయినా నీలో ఈ వెధవ తెలివితేటలకు ఏం తక్కువ లేదన్నమాట" అని తిట్టి రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. "అసలు వంటలు ఎలా ఉన్నాయో నేను కూడా తిని చూస్తాను. నాకు కూడా పిచ్చిగా ఆకలవుతుంది" అని అనుకొని భోజనం మీద కూర్చొని అన్నీ ప్లేట్‌లోకి వడ్డించుకుంటుంది. భోజనం కలిపి తిని టేస్ట్ చేసి, "భోజనాలు రుచిగానే ఉన్నాయి. అంటే నా మొహంలాగా బాగున్నాయి" అని అనుకొని తృప్తిగా చేస్తుంటుంది. రూమ్‌లోకి వచ్చిన భరత్‌కి వాటర్ బాటిల్ ఖాళీగా కనిపించేసరికి, "ఇవాళ అసలే మందు ఎక్కువ తాగాను. మధ్యరాత్రి దాహం కావచ్చు" అని అనుకొని వాటర్ బాటిల్ తీసుకొని బయటికి వెళ్తాడు. సౌమ్య భోజనం చేస్తూ కనిపించేసరికి, "ఈ అమ్మాయి ఇంతసేపు భోజనం చేయకుండా ఏం చేస్తున్నట్టు" అని తిట్టుకొని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఖాళీ బాటిల్ అక్కడ పెట్టి వాటర్ బాటిల్ వాటర్ ఉన్న బాటిల్ తీసుకున్నాడు. సౌమ్య వాటర్ తీసుకుంటున్న వాళ్ళ బావని చూస్తూ భోజనం చేస్తుంటే తనకి పొలమారుతుంటుంది. తన దగ్గరలో వాటర్ లేకపోయేసరికి ఇబ్బంది పడుతుంటుంది. భరత్ అది చూసి వెంటనే తన దగ్గరికొచ్చి, "ఈ నీళ్లు తాగు" అంటూ ఇస్తాడు. సౌమ్య వెంటనే ఆ నీళ్ళు అందుకొని గటగటా తాగేసి బాటిల్ తిరిగిచ్చి, "థ్యాంక్ యూ బావా" అంటుంది. ఆ మాట విని, "ట్యాంకు, కుళాయి కాదు థాంక్స్ అనాలి" అంటాడు కోపంగా. "ఆహా! అదే అదే" అని అంటుంది పళ్ళు వికిలిస్తూ. "అయినా
ఇంతసేపు భోజనం చేయకుండా అంతగా విరగబొడిచే పనులు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నా అంటుంది. పిచ్చి వేషాలు వేయకు. ఏదో ధర్మ ప్రతివ్రతలాగా నా కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తూ నీ మీద సింపతి కలిగేలా చేసుకోవాలి అనుకుంటున్నావేమో. నీ మీద నాకు ఎప్పుడూ అలాంటి అభిప్రాయం కలగదు అని కోపంగా చెప్పి వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళిపోతాడు. పిచ్చి బావ అని సౌమ్య బాధపడుతూ భోజనం చేస్తుంటుంది. నా కోసం ఎదురు చూస్తూ కూర్చుందంట. ఎదురు చూస్తూ కూర్చోవలసిన అవసరం తనకేంటి అని భరత్ తిట్టుకుంటూ రూమ్లోకి వచ్చి హెవీగా అయిపోయిన బొజ్జ మీద చేయి వేసుకొని, ఏ మాటకు ఆ మాటే అనుకోవాలి, నిజంగానే భోజనం రుచిగా ఉంది అని అనుకుని బెడ్ మీద పడుకుంటాడు. ఉదయం 8 అవుతుంటుంది. అప్పటికే శక్తి రకరకాల టిఫిన్స్ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టింది. హమ్మయ్య! ఇవాళ ఆంటీ ఇంతవరకు కిచెన్లోకి రాలేదు. ఇంకా పూజ గదిలోనే ఉంది. ఇప్పుడు అందరూ నా చేతి టిఫిన్ తినక ఏం చేస్తారో నేను చూస్తాను అని గర్వంగా అనుకుంటుంది. పైన రూమ్లో సామ్రాట్ పింకీకి స్కూల్ యూనిఫామ్ చేసి తన్ని రెడీ చేస్తుంటాడు. మరో రూమ్లో వినోద్ చరితకి ఫోన్ చేసి చేసి తను లిఫ్ట్ చేయకపోయేసరికి చిరాకు పడుతూ, ఈ తింగర్ది ఇంత లేటుగా లేస్తే రేపు మా ఇంటికి కోడలిగా వచ్చాక ఎలా కుదురుతుంది? వదినకున్న లక్షణాలు ఏవి ఈ తింగర్ దానికి లేవు అని తిట్టుకొని చిరాగ్గా ఫోన్ పక్కకు వేసి రూమ్లో నుంచి బయటకొస్తాడు. సామ్రాట్ కూతుర్ని తీసుకొని రావడం వినోద్ చూస్తూ, గుడ్ మార్నింగ్ అన్నయ్య, గుడ్ మార్నింగ్ ప్రిన్సెస్ అని విష్ చేస్తాడు. గుడ్ మార్నింగ్లు తర్వాత, వేడి వేడిగా టిఫిన్ రెడీ చేశాను, అందరూ రండి వడ్డిస్తాను అంటూ ఆర్డర్ వేసినట్టుగా చెప్తుంది శక్తి. సామ్రాట్ తన్ని కోపంగా చూస్తుండగానే, మీరు ఆర్డర్ చేసిన బ్రేక్ఫాస్ట్ తీసుకునొచ్చాను సార్ అంటూ డోర్ దగ్గర నుంచి డెలివరీ బాయ్ గొంతు వినిపిస్తుంది. టిఫిన్స్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ని చూసి శక్తి షాక్ అవుతుంది. ఆ వెంటనే సామ్రాట్ వైపు విస్మయంగా చూస్తుంది. బాగా అయిందా అన్నట్టుగా సామ్రాట్ తన్ని కోపంగా చూస్తుంటాడు. సామ్రాట్ చూపులు గమనించి శక్తి ఇంకా మండిపోతుంది. ఓ, అప్పుడే వచ్చిందా అంటూ వినోద్ ఆ ఆర్డర్ తీసుకొని డెలివరీ బాయ్ని పంపించి, నువ్వు చెప్పినట్టే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టాను అన్నయ్య. పింకీ ఇష్టమైన ఆలు పరోటా కూడా పెట్టాను. పింకీని తీసుకుని రా అన్నయ్య, టిఫిన్ చేద్దాము అంటూ వాటిని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు. వావ్! ఆలు పరోటానా? అదంటే నాకు చాలా ఇష్టం బాబాయ్ అంటూ హీరో కంటే ముందే పింకీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. అందుకే కదా తల్లి నీకోసం తెప్పించాను అంటూ వినోద్ పింకీని ఎత్తుకొని పక్కన చైర్లో కూర్చోబెట్టుకుంటాడు. డైనింగ్ టేబుల్ దగ్గర అదంతా చూస్తూ బొమ్మలా నిలబడ్డ శక్తి వైపు సామ్రాట్ కోపంగా చూస్తూ వచ్చి కూతురు పక్కన కూర్చొని వినోద్తో పాటు ఆ ఆర్డర్ని ఓపెన్ చేస్తుంటాడు. శక్తి అదంతా చూసి భరించలేక, మీరిలా బయట ఫుడ్ తెప్పించుకున్నారని ఆంటీకి తెలిస్తే అస్సలు ఊరుకోరు, మిమ్మల్ని ఖచ్చితంగా తిడతారు అంటుంది ఉక్రోషంగా. పూజ గది నుంచి పూజ ముగించుకొని రాజశ్రీ అక్కడికొస్తూ, ఆర్డర్ ఇచ్చిన టిఫిన్స్ వచ్చాయా వినోద్ అంటూ అక్కడికి చేరుకుంటుంది. రాజశ్రీ మాట విని శక్తి గతుక్కుమంటుంది. ఫుల్గా ఆడుకుంటున్నారు కదా శక్తితో, పాపం శక్తి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.